లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏపీలో రేషన్ పై రాజకీయాలు రమూజగా సాగుతున్నాయి. గత ప్రభుత్వంలో రేషన్ బియ్యం అక్రమార్కుల పాలైందని ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తోంది. ప్రస్తుత మంత్రే మొదటి స్మగ్లర్ అంటూ మాజీ మంత్రులు కౌంటర్ ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో రేషన్ డోర్ డెలివరీ ఆపేసింది ప్రభుత్వం. రేషన్ సరఫరా చేసిన ఎండియు వాహనాలను తొలగించారు. వాటి స్థానంలో మళ్లీ రేషన్ దుకాణాలను పునరుద్ధరించింది ప్రభుత్వం. ప్రతి నెలలో మొదటి 15 రోజుల పాటు రేషన్ ఇవ్వనుంది. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు మాత్రం డోర్ డెలివరీ చేస్తారు. ప్రతి నెల 5వ తేదీలోపు ఇంటికే రేషన్ అందిస్తారు. రేషన్ దుకాణాలను రేషన్ మాల్స్గా మార్చి ఇతర సరుకులు కూడా అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రేషన్ దుకాణాలని ప్రారంభించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎండియు వాహనాల వల్ల ప్రభుత్వానికి 1700 కోట్ల రూపాయలకు పైగా నష్టం వచ్చిందన్నారు. వాహనాల కారణంగా రేషన్ బియ్యం పక్కదారి పట్టిందన్నారు. రేషన్ వాహనాలు ఎప్పుడు వచ్చేవో కూడా తెలిసేది కాదన్నారు. ఏదో ఒక మూల వాహనాన్ని పెట్టి కొంతమంది రేషన్ ఇచ్చి వెళ్లిపోయేవారని విమర్శలు చేశారు. గత ప్రభుత్వంలో ఇంటింటికి రేషన్ డెలివరీ అని మోసం చేశారని విమర్శించారు నాదెండ్ల మనోహర్. ఎండియు వాహనాల ద్వారా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరిగిందని ఆరోపించారు. 4,42,00,000 మందికి మేము రేషన్ సరఫరా చేసేటట్టు ఏర్పాటు చేశాం. అదే కాదు, అదనంగా 10% కూడా ప్రతి షాప్కి ఎక్కువగా ఇచ్చాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అవలంబించబోయే కొత్త పాలసీని మన రాష్ట్రంలో ముందే మనం ప్రవేశపెట్టి ఎక్కడైనా సరే, ఏ షాప్లైనా సరే, ఎవరైనా రేషన్ కార్డుదారులు వారి సరుకును తీసుకోవచ్చు. దాన్ని పోర్టబిలిటీ అంటాం. నేషన్ వైడ్ పోర్టబిలిటీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. కాబట్టి ముందుగానే మనం మన రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ముందుకు తీసుకొచ్చాం. రేషన్ వాహనాలను తొలగించాలనుకోవడం అనాలోచిత నిర్ణయమన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. వృద్ధులు, వికలాంగులు ప్రభుత్వ నిర్ణయంతో ఇబ్బంది పడతారని చెప్పారు. మరో మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రేషన్ వాహనాల డ్రైవర్లు 70 నెలల కోసం గత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. వారిని అర్ధాంతరంగా తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కూటమి ఎమ్మెల్యేలు బియ్యం అక్రమ రవాణాలో ఉన్నారని మంత్రి నాదెండ్ల మనోహరే మొదటి స్మగ్లర్ అని ఆరోపించారు. వికలాంగులు ఉంటారు, లేకపోతే ఉద్యోగస్తులు ఉంటారు, లేకపోతే చిన్న పనులు చేసుకున్న సామాన్యులు ఉంటారు. వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని వాళ్ళ ఇంటికే ఇవ్వాలని నిర్ణయించాం. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చేది కాదు. వాళ్లే మళ్లీ వచ్చి పాత విధానాన్ని సృష్టించి దోచుకోవడానికి ఒక అవినీతికి ఒక ఆస్కారం కల్పించి కార్యక్రమం చేసింది. త్వరలోనే ప్రజలు ఆవాసాన్ని కూడా తెలుసుకుంటారు. పడుతున్న ఇబ్బందులు తెలుస్తాయి. ప్రభుత్వానికి తగిన బుద్ధిని చెప్తారు. దానికి తగ్గట్టు నాదెండ్ల మనోహర్ గారు ఈ దొంగ బియ్యం వ్యవహారంలో మొదటి స్మగ్లర్ ఎవరైనా ఉన్నారంటే అది నాదెండ్ల మనోహర్. ఆ తర్వాత మీ అబ్బాయి పవన్ కళ్యాణ్ గారికి ఉందో లేదో నాకు తెలియదు. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన చేస్తూ చివరికి ఈ మొబైల్ డిస్పెన్సింగ్ వెహికల్స్ యూనిట్స్ ఉన్నటువంటి అమాయకుల మీద నువ్వు పడేటువంటి కార్యక్రమం చేస్తున్నావు. ఇప్పటికైనా కాస్త ఆలోచన చేసుకో చంద్రబాబు నాయుడు గారు. ఇది సరైనటువంటి విధానం కాదు. రేషన్ బియ్యం వ్యవహారం కూటమి ప్రభుత్వం, ప్రతిపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. రేషన్ వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. దుకాణాల్లో మళ్లీ రేషన్ ఇవ్వడం వల్ల ప్రజలకు ఎంతవరకు మేలు జరుగుతుందో చూడాలి.